అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది 6 రోజులు జరుగుతుంది. రాలేదు ఆయనకి తెలియాలి కదా. అదేనా ఇప్పుడు ఏదో ఓట్లు వేసిండే అతన్ని విడిచిపెట్టి మీరు వస్తారు. రావాలే ఇప్పుడు ఎవరు దానికి జవాబుదారు? ఇప్పుడు ఆయన అన్ని చేస్తానని చెప్పాడు. అదేనా ఇప్పుడు ఇప్పుడు టోటల్గా ఇంటింటికి తిరిగి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అని క్షేత్రస్థాయిలో అధికారులు ప్లస్ అందరు ప్రజలు అందరూ మీరందరూ కూడా సహకారం చేస్తే కూడా దాన్ని లోతుగా పోయి ఎవరెవరికి ఏమేమి అందినాయి, రైతులకి నెక్స్ట్ ఏమేమి చేయాలని ఒక ప్రణాళిక, ఒక కరపత్రం కూడా కొట్టించినట్టు ప్రభుత్వమే. ఆ కరపత్రం అన్నికి ఇవ్వండి, 2 పత్రాలు ఇవ్వండి, ఆడ సాధనకు కూడా ఇవ్వండి. డెవలప్మెంట్ చేసేదానికి డ్రిప్ ఇరిగేషన్లో ప్రభుత్వము డ్రిప్ ఇరిగేషన్కి రైతులు ముందుకు వస్తే ఎంతవరకు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ టైంలో మనం నిర్వహిస్తే చాలా మంది బయటికి పోయింటారు, ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఉంటారు, వాళ్ళకి జల్దీ అర్థమయ్యలేదు. అవును, మీరు ఈ కార్యక్రమాన్ని జరిగే ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క విలేజ్లో ఏ విలేజ్లో అయితే ప్రోగ్రాం ఉందో అక్కడ రైతాంగాన్ని ప్రజల్ని అందరినీ కలుపుకొని రైతాంగం అందరినీ ఒక దగ్గరికి పెట్టి మీ యొక్క సూచనలు. మన ఆదోళ మండలం ఇంకా 6 కోట్లు రావాలి. మరి 6 కోట్లు ఎప్పుడు తెప్పిస్తారని చెప్పండి. అది పెండింగ్ ఉంది. ప్రతి ఊర్లో పంట నష్టపరిహారం రాలే. ఈ సంవత్సరం వర్షాలకు దెబ్బతిన్నాయి, పంటలకు నష్టపరిహారం ఇస్తామని కూడా ఏం చెప్పలే. ఉల్లికైతే కొన్ని రోజులు ఉల్లి కొనుక్కున్నారు, తర్వాత నష్టపరిహారం ఇస్తామన్నారు. ఆ నష్టపరిహారం కూడా రాలే. పత్తి పంట చూస్తున్నాము, ఇక్కడ నుంచి తీసుకోపోతాము, వెనక్కి పంపిస్తున్నారు. బాగలేదు పత్తి. ఆడ స్లాట్ బుకింగ్ చేసుకునే కూడా ఇబ్బంది అయిపోయింది. ఒక అర్ధగంట కూడా ఓపెన్ చేయరు. ఇంకంతా బయట మహారాష్ట్రలో వాళ్ళు కొనుక్కోబోతున్నారు. రైతుకి ఏం సుఖం ఉంది సార్ చెప్పండి. 5,000 రూపాయలు పడుతుంది అన్నదాత సుఖీభావ. 2,000 పడడం లేదు. ఎందుకు పడడం లేదంటే 2019 తర్వాత పని చేసినారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు గవర్నమెంట్ ఎట్లో, కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడితే ఇప్పుడు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది.